James chapter 5 verse 17 and 18 we shall read responses together. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాల్ని మనమందరము కలిసి చదువుకుందాము. Elijah was a ఏలియా man with మన a వంటి nature like స్వభావము గల ours, మనుష్యుడే. and he prayed వర్షింపకూడదని earnestly that it అతడు would not ఆసక్తితో rain, ప్రార్థన and చేయగా it did not rain on the 3.5 land for సంవత్సరముల 3 వరకు years భూమి and మీద 6 months. వర్షింపలేదు. And he అతడు prayed మరలా again, ప్రార్థన and the heaven చేయగా gave rain, and ఆకాశము the earth వర్షమిచ్చెను, భూమి produced తన its ఫలమును fruit. ఇచ్చెను. One more portion, ఇంకో భాగాన్ని చదువుకుందాము. 2 Kings, 2 రాజుల గ్రంథము 2nd chapter. 2వ అధ్యాయము. First 15 verses we shall read responsively. మొదటి 15 వచనాల్ని మార్చి చదువుకుందాము. 2 Kings, 2 రాజుల గ్రంథము 2nd chapter, 2వ అధ్యాయము. first 15 verses responsively. మొదటి 15 వచనాల్ని మార్చి చదువుకుందాము. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు అహరోనము చేయింపబో కాలమున ఏలియాయో ఎలీషాయో కూడా గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. Then Elijah said to Elisha, stay here with please, for the Lord has sent me unto Bethel. But Elisha said, as the Lord lives and as your soul lives, I will not leave you. So they went down to Bethel. బేతెలులోనున్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోనని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరుకుండుడనెను. Then Elijah said to him, Elisha, stay here, please, for the Lord has sent me to Jericho. But he said, as the Lord lives and as your soul lives, I will not leave you. So they came to Jericho. ఎరికోలోనున్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరుకుండుడనెను. Then Elijah said to him, stay here, please, for the Lord has sent me on to the Jordan. But he said, as the Lord lives and as your soul lives, I will not leave you. So the two of them went on. ప్రవక్తల శిష్యుల్లో 70 మంది దూరము నిలిచి చూచుచుండగా, వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. Now Elijah took his mantle, rolled it up, and struck the water, and it was divided this way and that, so that the two of them crossed over on dry ground. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని నడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పార్లు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. So he said, you have asked a hard thing. Nevertheless, if you see me when I am taken from you, it shall be so for you. But if not, it shall not be so. వారు ఇంకనూ వెళ్ళుచో మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు అహరోనమాయెను. And Elisha saw it, and he cried out, my father, the chariot of Israel and its horsemen. So he saw him no more. He took hold of his own clothes and tore them into 2 pieces. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి, Then he took the mantle of Elijah that had fallen from him and struck the water and said, where is the Lord God of Elijah? And when he had struck the water, it was divided this way and that, and Elisha crossed over. ఎరికో దగ్గరగా నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూసి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి, Shall we pray? ప్రార్థన చేసుకుందాము. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, what a joy it is to come into thy holy presence as young people in the early days of this year 2024. మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామమును బట్టి యవనస్తులుగా మీ పాద సన్నిధిలోనికి నూతన సంవత్సరమున చేరి రావటము ఎలాంటి గొప్ప ఉన్నతమైన ధన్యత మీరు అనుగ్రహించారో. Thank you, Lord, for thy grace in the morning and thy faithfulness at every night throughout the year, the past year. ప్రభువా, ఉదయకాల సమయమున మీ యొక్క నమ్మకత్వమును బట్టి, రాత్రికాల సమయమున మీ యొక్క కృపను బట్టి, వాత్సల్యతను బట్టి, గడిచిన సంవత్సరము మీరు చూపించిన విధానమును బట్టి వందనాలు. We thank you, Lord, for helping us to enter into the new year and giving us new promises. తండ్రి, నూతన సంవత్సరములో మేము ప్రవేశించి
నూతన వాగ్దానంలో మీరు మాకు దయచేసిన విధానంను బట్టి వందనాలు. We thank you, Lord, for thou our Shalom God. తండ్రి, మీరు మా షాలోము దేవుడైన విధానంను బట్టి వందనాలు. You are preparing us for thy coming. ప్రభువా, మీ యొక్క రాకడ కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. Speak to us through thy word once again this evening. ప్రభువా, ఈ సాయంకాల సమయమున మరొకసారి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. Satisfy us with the fatness and the fullness of thy house. తండ్రి, నీ ఇంట్లో ఉన్న సంపూర్ణమైన సంతృష్టితో సంపూర్ణమైన తృప్తితో మమ్మల్ని తృప్తిపరచండి. We bring all of us under the sprinkling power of the blood of the eternal covenant. తండ్రి, నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని అందరినీ తీసుకొని వస్తుంటున్నాము. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతలు చెల్లిస్తూ ధన్యకరమైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. As you know, we have been meditating from the life and the ministry of Elijah in this youth meeting for the last few weeks. మనకు తెలిసిన రీతిలో గడిచిన కొన్ని వారాల గుండిగా మనము ఏలియా జీవితాన్ని మనము ధ్యానము చేస్తూ వస్తున్నాము. It's a life and ministry of Elijah teaches us how Lord transforms an ordinary man into an extraordinary man. ఏలియా జీవితాన్ని బట్టి, ఏలియా యొక్క పరిచర్యను బట్టి దేవుడు ఏ విధంగా ఒక సాధారణమైన వ్యక్తిని అసాధారణమైన వ్యక్తిగా మారుస్తాడో ఒక గొప్ప ఉదాహరణగా ఉంటున్నాడు. James chapter 5 verse 17 says, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన Elijah was మాట, a man with a nature like ours. ఏలియా మన వంటి మానవ స్వభావము కలిగిన మనుష్యుడే. But at the same time, when he prayed earnestly that it would not rain, it did not rain on the land for 3.5 years. కానీ తాను ఆసక్తితో వర్షము పడకుండానట్లు ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరముల వరకు వర్షము కురియలేదు. So when we look into the life of Elijah, మనము ఏలియా జీవితాన్ని చూసినప్పుడు we see extraordinary miracles done by Elijah. మనము ఏలియా అసాధారణమైన అద్భుత కార్యములు చేసినట్టుగా చూస్తాము. One side we see a very common ordinary man with all human emotions. ఒకవైపు మనము చూసినప్పుడు సర్వసాధారణమైన మానవుడిగా, మానవునికి ఉండే ప్రతి భావోద్రేకములో ఉన్న వ్యక్తిగా మనము చూస్తాము. But the other angle we see he is an extraordinarily powerful and authentic and courageous prophet. అదే విధానంలో మరొక కోణములో చూసినప్పుడు ఎంతో అధికారముతో, ఎంతో ప్రభావముతో, ఎంతో శక్తివంతమైన దైవజనుడిగా మనము తనను చూస్తాము. In many chapters we saw Elijah was just like us. ఏలియా మన వంటి వాడే అన్నదానికి అనేక అధ్యాయాల్లో ఉదాహరణ కూడా చూస్తూ వచ్చాము. We saw he felt lonely. తాను ఒంటరితనమును ఎదుర్కొనట చూసాము. He felt depressed. తాను నిరాశలోనికి వెళ్ళాడు. We saw him was running away. తాను పారిపోవటము చూసాము. We saw him questioning God. తాను దేవుణ్ణి ప్రశ్నించటము చూసాము. We saw that the Lord kill me, it is enough for me. ప్రభువా, నన్ను ఇంకా తీసుకో, నాకు చాలు అని మాట్లాడిన విధానాన్ని He చూసాము. went through all human emotions that you and I go through as young people. యవనస్తులుగా నీవు నేను వెళ్ళే మానవ దృక్పథ ప్రతి ఒక్క భావము గుండా తాను వెళ్తూ వచ్చాడు. At the same time, God picks up ordinary common people and makes them extraordinary to do his plans and his purposes. అదే విధానములో దేవుడు కూడా ఒక సర్వసాధారణమైన వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశము నెరవేర్చబడులాగున అసాధారణమైన కార్యములో అలాంటి వారితో చేయిస్తాడు. So my life and ministry of Elijah was recorded predominantly from 1 Kings chapter 17 to 2 Kings chapter 2. ఏలియా యొక్క చరిత్రను మనము చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయాన్ని మొదలుకొని 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం వరకు రాయబడింది. We divided that into 4 experiences. మనము దాన్ని 4 అనుభవాలుగా విభజించాము. In chapter 17 1 Kings, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో we see the brook experience that Elijah went through. మనము ఏలియా తాను ఏ విధంగా నల్లగొట్టబడిన అనుభవము గుండా తాను వెళ్తూ వచ్చాడో మనము The చూస్తాము. brook experience. వాగు అనుభవం. వాగు అనుభవము గుండా తాను ఎలా వెళ్ళాడో చూస్తాము. Chapter 18, 17వ అధ్యాయము. we see him at mountain top experience. మనము పర్వతము లేదా శిఖరము పై అనుభవాన్ని మనము చూస్తాము. Chapter 19, 19వ అధ్యాయంలో we saw the cave experience. మనము గృహ అనుభవాన్ని మనము చూస్తాము. And now in chapter 2 2 Kings, ఇప్పుడు 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో we see the chariot experience. మనము ఇక్కడ రథము యొక్క అనుభవాన్ని చూస్తాము. Lord takes ordinary common people and transforms them
and makes them pass through these various experiences. దేవుడు ఒక సర్వసాధారణమైన వ్యక్తిని ఏర్పరచుకొని ఇలాంటి అనుభవాల గుండా వారిని తీసుకొని వెళ్ళుట ద్వారా అసాధారణమైన కార్యములు వారి ద్వారా జరిగిస్తాడు. At the brook experience, మనము ఈ యొక్క వాగు అనుభవం దగ్గర చూసినప్పుడు Elijah was a common man. అక్కడ ఏలియా సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు. He was nobody knows where he is from, what is his family background. He came from a very small remote rural village. తాను ఎక్కడ వాడో ఎక్కడ నుండి వచ్చాడో తన యొక్క కుటుంబ చరిత్ర ఏది కూడా తెలియదు. ఒక సాధారణమైన గ్రామము నుండి తాను వచ్చిన వాడు. The Lord taught him and trained him at Kerith Brook. ప్రభువు తనను ఏర్పరచుకొని కేరేతు వాగు యొద్ద తనకు అద్భుతమైన పాఠములు నేర్పించాడు. Lord taught him the value of spending time in silence and solitude in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో మౌనముగా ఒంటరిగా గడిపే ప్రాముఖ్యత తనకు నేర్పించాడు. Lord taught him the value of hidden life. ప్రభువు దాచబడే మర్మయుక్తమైన జీవితం యొక్క రహస్యము Lord నేర్పించాడు. taught him the importance of humble life. దేవుడు దీనత్వము కలిగిన జీవితం యొక్క ప్రాధాన్యత నేర్పించాడు. Lord taught him prayer life. ప్రార్థన జీవితాన్ని నేర్పించాడు. Lord taught him to be patient and wait for his timing. ఓపికతో దేవుని యొక్క సమయము కొరకు ఈ వేచియుండుట నేర్పించాడు. Lord taught him not to reject anyone who is used by God. దేవుని చేత ఉపయోగపడే వారిని ఎవరిని కూడా తృణీకరించకూడదని నేర్పించాడు. Lord protected him. దేవుడు తనను కాపాడుతొచ్చాడు. Lord used him as a witness. ప్రభువు తనను సాక్షిగా వాడుకున్నాడు. Lord did miracles also through him. ప్రభువు తన ద్వారా ఆశ్చర్య కార్యాలు కూడా చేశాడు. So this brook experience is very important in a believer's life. కాబట్టి విశ్వాస జీవితంలో ఈ వాగు అనుభవం అనేది ఎంతో ప్రాముఖ్యమైంటుంది. If you and I want to do extraordinary things for the Lord, నీవు నేను కూడా ప్రభు కొరకు అసాధారణమైన కార్యాలు we చేయాలంటే need to learn to spend quality time, quiet time in the presence of the Lord every day. మనము ప్రతి దినము కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఎంతో నాణ్యవంతమైన సమయమును గడపటము మనము నేర్చుకోవాలి. We need to exercise faith and through prayer we can do mighty things. మనము విశ్వాసాన్ని సాధనము చేసుకున్నట్టు ప్రార్థన ద్వారా అసాధారణమైన కార్యములు చేయగలుగుతాము. So but in his due time, కానీ సరైన సమయంలో the Lord brought him to Mount Carmel. ప్రభువు కర్మేలు పర్వతం యొద్దకు In తెచ్చాడు. chapter 18, 1 Kings, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో we saw how Lord miraculously used Elijah to prove that he is true God. దేవుడు ఏ విధంగా ఆయన నిజమైన దేవుడై ఉంటున్నాడో రుజువుపరచడానికి ఏలియాను వాడుకున్నాడు. Lord brought showers of blessing upon the people. దేవుడు ఆయన ఆశీర్వాదములను తన ద్వారా ప్రజలపైకి తీసుకొని వచ్చాడు. Lord wants us to live a victorious life. దేవుడు మనము కూడా విజయవంతమైన జీవితాన్ని జీవించాలనేది ఆయన ఉద్దేశము. We saw how Elijah helped the people to move from starvation to showers of blessing. ఏలియా ఏ విధంగా ప్రజలను ఆకలిలో నుండి ఆశీర్వాదముల యొక్క వర్షములోనికి నడిపించాడో చూస్తాము. We need to unfollow the balls and follow the Lord only. మనము నిష్ప్రయోజకమైన వాటిని విడిచిపెట్టి ప్రభుని మాత్రమే వెంబడించే We వారముగా need to ఉండాలి. rebuild the broken altars. మనము పడిపోయిన బలిపీఠములను తిరిగి కట్టువారుగా ఉండాలి. We need to offer spiritual sacrifices. మనము ఆత్మీయమైన అర్పణలు అర్పించే వారముగా We need ఉండాలి. to destroy the hidden idols completely. మనము అన్య విగ్రహములను సంపూర్ణముగా నిర్మూలము చేయాలి. We need to pray and inherit the promises of God. మనము ప్రార్థించి దేవుని యొక్క వాగ్దానములను స్వతంత్రించుకోవాలి. So when we put our trust in Him, మన యొక్క నమ్మిక ఆయన పైన ఉంచినప్పుడు the Lord brings revival amongst us. దేవుడు మన మధ్యలో ఉజ్జీవమును తీసుకొని వస్తాడు. Elijah proved who true God is. ఏలియా నిజమైన దేవుడు ఎవరో రుజువుపరుస్తూ And వచ్చాడు. brought great revival to the people of Israel. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్యలో గొప్ప ఉజ్జీవమును తీసుకొని When వచ్చాడు. we come to chapter 19, మనము 19వ అధ్యాయానికి వస్తే we see the cave experience that Elijah went through. మనము ఏలియా వెళ్ళిన గృహ అనుభవాన్ని చూస్తాము. The cave experience. ఆ యొక్క గుహల అనుభవము. That means he was feeling very lonely. అంటే దాని అర్థము ఒంటరితనాన్ని He ఎదుర్కొన్నాడు. was depressed. తాను కృంగిపోయాడు. He was lost. తాను తప్పిపోయిన వాడుగా He ఉన్నాడు. thought there was no one to support him. తనకు ఆధారముగా ఎవరు కూడా లేరని అనుకున్నాడు. But Lord restored him physically, spiritually and ministry wise. కానీ భౌతికంగా పరిచర్యవరంగా ఆత్మీయ పరముగా దేవుడు తనను తిరిగి
జీవపరిచి సమకూర్చాడు. Lord asked him to go to Horeb, దేవుడు హోరేబుకు వెళ్ళమని and the సెలవించాడు. Lord made him hear his still small voice. ప్రభువు తన యొక్క మధురమైన మెల్లని స్వరము వినులాగున చేశాడు. He renewed his vision. తన యొక్క దర్శనమును నూతన He పరుచుకున్నాడు. asked him to refocus on the mission and the work ahead of him. తన ముందు ఉంచబడిన ఆ గమ్యము తన పనిని పట్ల కేంద్రీకరించమని నేర్పించాడు. How good our God is. మన దేవుడు ఎలాంటి మంచి దేవుడు. He does not leave us in our cave ఆయన మనల్ని ఆ గుహల్లో విడిచిపెట్టడు. when we are down, మనము పడిపోయినప్పుడు, when we are lonely, మనము ఒంటరిగా when we are ఉన్నప్పుడు, disappointed, మనము నిరుత్సాహంలో when we are ఉన్నప్పుడు, depressed, మనము కృంగిపోయినప్పుడు, we don't want to talk to anyone, మనము ఎవరితో కూడా మాట్లాడటం we ఇష్టం don't want లేనప్పుడు, to do any more ministry, మనము ఇంకా పరిచర్య చేయటానికి ఇష్టం we లేనప్పుడు, think that there is no future for me, నాకు ఇంకా భవిష్యత్తు లేదని I am a అనుకున్నప్పుడు, total failure. నేను సంపూర్ణంగా ఓడిపోయిన వ్యక్తిని అనుకున్నప్పుడు, So in these tough times, అలాంటి కఠినమైన సమయంలో the Lord lifts us up ప్రభువు మనల్ని పైకెత్తేవాడుగా and ఉంటాడు. uses us for his own glory. ఆయన సొంత మహిమ కొరకు మనల్ని వాడుకుంటాడు. So at the end of chapter 19, కాబట్టి 19వ అధ్యాయం ముగింపులో the Lord gave him 3 commandments. ప్రభువు తనకు 3 ఆజ్ఞలను ఇస్తున్నాడు. Go and anoint king over Syria. నీవు వెళ్ళి సిరియా పైన రాజుని Go అభిషేకించు. and anoint a king over Israel. ఇశ్రాయేలీల మీద రాజుని And అభిషేకించు. go and anoint Elisha to be your successor. తరువాత ఎలీషా నీ శిష్యునిగా ఉండులాగున తనను So అభిషేకించమన్నాడు. Elijah did the third part first. మొట్టమొదటిగా ఏలియా ఆ 3వ పనిని చేశాడు. He started grooming Elisha to be his next successor. ఏలియా తరువాత తన వారసునిగా ఉండులాగున ఎలీషాను తాను తర్బీదు చేస్తూ వచ్చాడు. But he continued his ministry. తన యొక్క పరిచర్యను కొనసాగించాడు. He confronted Ahab తాను ఆహాబును ఎదుర్కొన్నాడు. and he confronted other kings also here. దాని తర్వాత మిగతా వేరే రాజులను కూడా ఎదుర్కొంటొచ్చాడు. And then finally, ఇప్పుడు చివరిదిగా then now Lord is giving him one more experience. ఇప్పుడు ప్రభువు తనకు మరొక అనుభవాన్ని That ఇస్తున్నాడు. is a final experience we are going to see. ఇది చివరి అనుభవం అయి ఉంటుంది. దాన్ని మనము చూడనంటున్నాము. 2 Kings chapter 2. రెండో రాజుల గ్రంథము 2వ It's a అధ్యాయము. very familiar passage to all of us. ఇది మనకందరికి ఎంతో పరిచయం ఉన్న సందర్భమే. This is the time the Lord wants to take Elijah into the heaven. ఇప్పుడు దేవుడు ఏలియాను పరమునకు ఆరోహణము చేసి తీసుకొని And వెళ్ళాలనుకున్నాడు. then Elijah and Elisha started walking together. ఇప్పుడు ఏలియా ఎలీషా ఇరువురు కూడా కలిసి నడిచి They వెళ్తున్నారు. started at Gilgal. వారు గిల్గాలు యొద్ద ఆరంభించి And then Elijah said to Elisha, verse 2, 2 Kings chapter 2, verse 2. ఇప్పుడు రెండో రాజుల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే Elijah said to Elisha, stay here, Lord wants me to go to Bethel. ఇక్కడ ఏలియా ఎలీషాతో ఏమంటున్నాడంటే నువ్వు ఇక్కడే ఉండు, దేవుడు నన్ను బేతేలుకు వెళ్ళమని సెలవించాడు అని తానంటున్నాడు. Elisha said, no, as long as the Lord lives, I will not stay here, I will come with you. కానీ ఎలీషా ఏమంటున్నాడంటే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అని చెప్తున్నాడు. They both went to Bethel. ఆ విధంగా ఇరువురు కూడా కలిసి బేతేలుకు వెళ్ళారు. And the sons of prophets came to at Bethel. ఇప్పుడు ప్రవక్తల శిష్యులు కొద్దిమంది బేతేలు దగ్గర ఎలీషా దగ్గరకు వచ్చారు. And they asked him, వారు ఎలీషాని do you ఏమడుగుతున్నారంటే know that your master is going to be taken away from you today? నీ యొద్ద నుండి నీ గురువు పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ప్రశ్నిస్తున్నారు. He said, I know. తనంటున్నాడు నాకు తెలుసు. Then Elijah told him, అప్పుడు ఏలియా అన్నాడు Lord is asking me to go to Jericho. యెహోవా నన్ను ఎరికోకు పొమ్మన్నాడని చెప్పాడు. You stay back here, I will go to Jericho. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎరికోకు వెళ్తానన్నాడు. Elisha said, as long as the Lord lives, I will not leave you, I will go with you. కానీ ఎలీషా ఏమన్నాడంటే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను ఏమాత్రము విడువను, నీతో పాటు వస్తానని చెప్పాడు. So they both of them went to Jericho. ఆ విధంగా ఇరువురు కూడా ప్రయాణమై ఎరికోలోనికి వచ్చారు. When they came to Jericho, వారు ఎరికోకు వచ్చిన తరువాత the sons of the prophets at Jericho came and talked to Elisha. మళ్ళా ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి మాట్లాడుతున్నారు. They put the same question. మరలా అదే ప్రశ్న Do you అడుగుతున్నారు. know that the Lord is going to take away your master from you today? నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని అంటున్నారు. Elijah said to him, stay here. The Lord, he said, I know, please keep quiet. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే అయ్యా నేను ఎరుగుదును, మీరు మౌనంగా ఉండండి అంటున్నాడు. Then Elijah said to Elisha, దాని తర్వాత ఏలియా ఎలీషాతో అంటున్నాడు you stay here, Lord is asking me to go to Jordan. దేవుడు నువ్వు ఇక్కడే ఉండు, దేవుడు నన్ను యోర్దానుకు పొమ్మని చెప్తున్నాడని చెప్పాడు. But Elisha said, I will also come with you. కానీ ఎలీషా అన్నాడు నేను కూడా నీతో పాటు వస్తానన్నాడు. And then finally they both went on to Jordan. ఇప్పుడు చివరిదిగా వారు ఇరువురు కూడా యోర్దాను యొద్దకు వెళ్ళారు. Verse 7. 7వ వచనము 50 men of the sons of prophets were waiting and standing
and watching what he's going to do. ప్రవక్తల శిష్యులలో 10 మంది దూరమున నిలిచి చూచుచుండగా అంటే వారు నిలిచి ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. So Elijah took his mantle ఇప్పుడు ఏలియా తన యొక్క దుప్పటిని తీసుకొని and he struck the water తాను నీళ్లను కొట్టిన and వెంటే it divided this way and that way, అప్పుడు దాన్ని 2 పాయలుగా చేశాడు. and they both walked on the dry ground. వారు ఇరువురు కూడా ఆరిన నేలను నడిచి దాటి వెళ్ళారు. After they crossed the Jordan, వారు యోర్దాను దాటిన తరువాత and now Elijah was asking Elisha, ఇప్పుడు ఏలియా ఎలీషాను అడుగుతున్నాడు, tell me what do you want me to do for you? ఇప్పుడు నేను నీ కొరకు ఏం చేయాలో చెప్పు I am అంటున్నాడు. going to be taken away by the Lord. ఇప్పుడు ప్రభు నన్ను తీసుకుని వెళ్తున్నాడు. What do you want me to do? What is your wish before I am gone? నేను వెళ్ళక ముందు నీ కోరిక ఏంటి? నేను నీ కొరకు ఏం చేయగలను అని And అడుగుతున్నాడు. Elijah said, let a double portion of thy spirit be given to me. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే నాకు నాకు 2 ఆత్మను దయచేయమని అడుగుతున్నాడు. Elijah said, it is a very difficult thing that you have asked. అప్పుడు ఏలి ఏమంటున్నాడంటే అయ్యా నువ్వు అడిగింది ఎంతో కష్టకరమైనది. But when I am taken up, కానీ నేను పైకి ఆరోహణమై వెళ్ళేటప్పుడు if you see my face, నీవు నా ముఖమును చూడగలిగావంటే then you will receive it. అప్పుడు నీవు 2 ఆత్మను పొందుతావు అని చెప్పాడు. Otherwise you will not get it. లేదంటే నీవు పొందవు అన్నాడు. So immediately the chariots and horses of fire came and separated these two. అప్పుడు వెంటే అగ్ని గుర్రములో వచ్చి వీరిరువుని కూడా వేరు చేసింది. And Elisha cried out, my father, the chariot of Israel and its horsemen. Verse 12. అప్పుడు ఎలీషా అది చూసి నా తండ్రి ఇజ్రాయేలీల వారి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాడు. And he took hold of his own clothes and tore them into 2 pieces. అప్పుడు తాను ఏం చేశాడంటే ఆ ఎలీషా తన వస్త్రములను పట్టుకొని 2 తునకలుగా చేశాడు. And the mantle of Elijah fell upon him. అప్పుడు ఏలియా యొక్క దుప్పటి క్రింద పడింది. And he took that mantle and used that to divide the Jordan to cross back. ఆ దుప్పటిని తాను తీసుకొని యోర్దాను నదిని తిరిగి దాటి రావటానికి ఉపయోగించాడు. Now the sons of prophets understood the spirit of Elijah rests on Elisha. ఇప్పుడు ప్రవక్తల శిష్యులు ఏలియా యొక్క ఆత్మ ఎలీషా పైకి వచ్చిందని వారు చూసి గ్రహించారు. This is a wonderful incident that we see in the life of Elisha. మనము ఎలీషా జీవితంలో చూసే ఒక అద్భుతమైన సంఘటనగా ఇది ఉంటుంది. It is a unique incident. ఇది ఎంతో ప్రత్యేకమైన సంఘటనగా It is a ఉంటుంది. unique experience. ఇది ఎంతో ప్రత్యేకమైన అనుభవముగా We ఉంటుంది. know this very well. మనకు చాలా బాగా తెలుసు How the mantle fell upon Elisha. ఏ విధంగా దుప్పటి ఎలీషా పైన And పడిందో. Elisha continued the prophetic ministry of Elijah. ఇప్పుడు ఎలీషా ఏలియా యొక్క ప్రవక్త బాధ్యతను తాను కొనసాగించాడు. So we titled this as the chariot experience. ఇప్పుడు మనము దీనికి ఏమని బిరుదివ్వచ్చు? రథముల యొక్క అనుభవం అని What బిరుదివ్వచ్చు. is chariot experience? ఇప్పుడు ఈ యొక్క రథము యొక్క అనుభవం అంటే ఏమిటి? From the life point of Elijah, మనము ఏలియా యొక్క జీవిత కోణములో నుండి so చూసినప్పుడు this whole experience ఈ యొక్క అనుభవం అంతా కూడా is experience of rapture and rewarding. ఇది ఎత్తబడటమో బహుమానము పొందే అనుభవముగా ఉంటుంది. The whole incident pictorially tells us about the rapture and the rewards of a believer. ఈ యొక్క సంఘటన అంతా కూడా ఒక విశ్వాసి యొక్క పైకెత్తబడటమో అదే విధంగా విశ్వాసి యొక్క బహుమానమును గురించి ఇది మాట్లాడుతుంది. The Lord sent his chariots and horses to take away Elijah. ప్రభువు తన రథమును పంపించి ఆయన రథమును అగ్ని గుర్రములను పంపించి ఏలియాను కొనిపోయాడు. You know who rides on the chariots? ఈ యొక్క రథముల పైన ఎవరు సవారు చేస్తారో తెలుసా? The kings, రాజులు సవారు military చేస్తారు. generals, వారు లేదంటే ఉన్నత అధికారులు the చేస్తారు. special people. ప్రత్యేకమైన ప్రజలు చేస్తారు. They ride on these chariots. వారు మాత్రమే రథములలో వెళ్తుంటారు. So when Haman was asked by the king, what shall be done to a person whom the king honors? హామాన్ని రాజు అడిగి ప్రశ్నిస్తాడో, ఒక రాజు ఒక వ్యక్తిని గణపరచాలంటే ఏ రీతిలో గణపరచాలని తనని అడిగినప్పుడు We read that in the book of Esther. మనం అది ఎస్తేరు గ్రంథములో చదువుతాము. You know what he told? అప్పుడు తను ఏమన్నాడు You have తెలుసా? to dress him with king's clothes తనను ఒక రాజు వస్త్రములతో and put అలంకరించాలి. him on the king's chariot తనను రాజు యొక్క రథము పైన and ఎక్కించాలి. parade him through the streets of the city ఈ యొక్క పట్టణపు వీధులంతట్లో కూడా తనను ఊరేగించాలి. and
and tell everyone, this is what will be done to one the king wants to honor. తన ముందు వెళ్తూ ప్రకటన ఏమని చెయ్యాలి, రాజు ఎవరినైనా గణపరచగోరితే ఈ రీతిలో గణపరుస్తాడు అనే ఒక ప్రకటన చేస్తూ వెళ్ళాలని చెప్పాడు. That's what has happened to Mordecai. మొర్దెకైకి అదే జరిగింది. The king honored Mordecai, రాజు మొర్దెకైని గణపరిచాడు. and by taking him on his own chariot, తన యొక్క రాజు సొంత రథము పైన తీసుకొని వెళ్ళుట ద్వారా గణపరిచాడు. made him the second in charge of the kingdom. తన యొక్క రాజ్యములో రెండవ రాజు తరువాత అధికారిగా చేశాడు. That is what exactly we see what is happening here. మనము ఇక్కడ ఇదే జరిగినట్టుగా మనము The చూస్తాము. Lord is sending the chariots of fire and horses of fire to take the Elijah. ప్రభువు అగ్ని రథములను అగ్ని గుర్రములను పంపించి ఏలియాను కొనిపోతున్నాడు. That means he was honoring Elijah అంటే ఏలియాను with గణపరుస్తున్నాడు. a unique honor. ఇది ఎంతో ప్రత్యేకమైన ఘనత. That everyone who is born of the woman must die. ఎవరైతే స్త్రీ గర్భమున జన్మిస్తారో ఖచ్చితముగా వారు చనిపోవాల్సిందే. But Elijah was given a unique experience not to die but to be taken away. కానీ ఏలియాకు మాత్రము ఒక ప్రత్యేకమైన బిరుదు ఘనత ఇవ్వబడింది. తాను మరణించలేదు కానీ తాను కొనిపోబడ్డాడు. The Lord gave an extraordinary experiences to Elijah. ప్రభువు ఏలియాకు ఎంతో ప్రత్యేకమైన ఘనతలను ఆధిక్యతలను ఇచ్చాడు. The best out of all of that is to be raptured. వాటన్నిటిలో గల శ్రేష్టమైనదే తాను కొనిపోబడటము. And the Lord is honoring him ప్రభువు తనను గణపరుస్తున్నాడు. not to see death మరణము చూడకుండా but to గణపరుస్తున్నాడు. be translated, తాను రూపాంతరం పొందులాగా to be చేశాడు. riding on the chariots, తాను రథములపై సవారు చేస్తూ వెళ్తాడు. to be honored by God. దేవుని చేత గణపరచబడతాడు. That is the experience of every believer. ప్రతి ఒక్క విశ్వాసి యొక్క అనుభవము ఇదే. That is what we look forward for. మనము దాని కొరకే నిరీక్షణ That కలిగి is our ఉన్నాము. blessed hope. అది శుభప్రదమైన నిరీక్షణ. Apostle Paul explains that in 1 Thessalonians chapter 4. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు కూడా దీన్ని వివరిస్తున్నాడు. 1 Thessalonians మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక chapter 4 verse 14. 14వ వచనము. If we believe that Jesus died and rose again, even so God will bring with him those who sleep in Jesus. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. Verse 15. 15వ వచనము. చదువు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. Verse 16. 16 ఆర్భాటముతో All together. అందరము కలిసి For చదువుకుందాం. the Lord himself will descend from heaven with a shout, with the voice of an archangel, with the trumpet of God, and the dead will cry క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. Verse 17. 17. Then we will, all who are alive remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air, and thus we shall always be with the Lord. సదాకాలము ప్రభుతో కూడా నుందుము. Those who are alive at the coming of the Lord, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడప్పుడు సజీవులుగా ఉన్నవారు we will all be caught up. మనమందరం కూడా ఎత్తబడతాము. The Lord will come down ప్రభువు క్రిందికి దిగి with వస్తాడు. the voice of the archangel మనము ప్రధాన దూతల శబ్దాన్ని and with the వింటాము. trumpet of God, మనము దేవుని యొక్క బూరను and వింటాము. we will be caught up with him. మనము ఆయనతో పాటు ఎత్తబడతాము. That is our blessed experience. అది మన శుభప్రదమైన నిరీక్షణ. From this incident, ఈ యొక్క సందర్భము నుండి 2 Kings chapter 2, రెండో రాజుల గ్రంథము రెండో Lord అధ్యాయం was నుండి prophetically showing what is going to happen at the second coming. రెండవ రాకడలో ఏం సంభవించనుంటుందో ప్రవచనాత్మకంగా ఆయన చూపిస్తున్నాడు. Everyone who comes to the Lord, ప్రభు యొద్దకు వచ్చే ప్రతి వారు కూడా, everyone who does the will of the Father, తండ్రి యొక్క చిత్తమును జరిగించు ప్రతి వారు will కూడా never see death. వారు మరణమును They will ఏమాత్రము be చూడరు. translated. వారు రూపాంతరము They will be పొందుతారు. raptured. వారు ఎత్తబడతారు. At the second coming of the Lord, ప్రభు యొక్క రెండవ when the రాకడలో Lord comes into the midday ప్రభు మధ్యాకాశంలోనికి with the వచ్చినప్పుడు shout of the archangel, ఆ ప్రధాన దూత శబ్దము with the విన్నప్పుడు, trumpet call of the Lord, దేవుని యొక్క బూర శబ్దము the విన్నప్పుడు dead in Christ shall rise first, క్రీస్తునందు మృతులైన వారు మొదట and లేస్తారు. all those who are alive will be translated. దాని తర్వాత సజీవులమైన మనమందరము కూడా మార్పు చెంది That is a ఎత్తబడతాము. glorious ఇది experience. ఎంతో మహిమకరమైన That is అనుభవం. a experience, a unique experience Lord reserved for the church. ప్రభువు సంఘము కొరకు ప్రత్యేకమైన ఈ ఉన్నతమైన అనుభవమును దాచి ఉంచాడు. Hundreds of years before that, Lord was revealing that prophetically through this incident in 2 Kings chapter 2. వేల సంవత్సరముల ముందు
ప్రభువు 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయములో ఈ సంఘటన ద్వారా ప్రవచనాత్మకముగా ఆయన ఈ ఉద్దేశమును బయలుపరుస్తున్నాడు. This experience of chariot is experience of rapture and rewarding. ఈ యొక్క రథము అనుభవం అనేది ఎత్తబడటము బహుమానము పొందటానికి సాదృశ్యంగా ఉంటుంది. He was also giving various steps, various phases how you and I can come there. నీవు నేను కూడా ఈ అనుభవాన్ని ఏ విధంగా చేరుకోగలుగుతామో అక్కడ ఒక క్రమాన్ని అమర్చి ఉంటున్నాడు. Okay, they were passing through 4 cities. వారు 4 పట్టణములను దాటి వెళ్తున్నారు. First they started at Gilgal, వారు గిల్గాలు యొద్ద and ఆరంభించి then went to Bethel, తరువాత బేతేలునకు and వచ్చి then they went to Jericho, తరువాత ఎరుకోకు and వచ్చారు. they went to Jordan. ఎరుకో నుండి యోర్దానుకు వచ్చారు. If you want to come to the experience of chariot, మీరు ఈ రథము అనుభవానికి if you want రావాలంటే, to come to the experience of rapture, మీరు ఎత్తబడే అనుభవానికి రావాలంటే you need to go through these 4 experiences. మీరు ఈ యొక్క 4 అనుభవాల గుండా వెళ్ళాలి. The first experience is experience at Gilgal. మొదటి అనుభవము గిల్గాలు యొక్క అనుభవము. Gilgal is a sacred place for the Israelites. గిల్గాలు అనేది ఇశ్రాయేలీల ప్రజలకు ఎంతో పవిత్రమైన It అనుభవముగా is the స్థలముగా first ఉంటుంది. place where they put their foot upon when they entered into the promised land. వారు వాగ్దానపు దేశంలోనికి అడుగు పెట్టినప్పుడు మొదటిగా అడుగు పెట్టిన ప్రదేశం అదే. Gilgal means rolled away. గిల్గాలు అనగా దొర్లిపోవటము. The reproach of Egypt was rolled away. ఐగుప్తు యొక్క అవమానము దొర్లిపోయింది. The sin was rolled away. పాపము దొర్లిపోయింది. The defeat was rolled away. ఓటమి దొర్లిపోయింది. The barrenness was rolled గొడ్ల away. ఎండిపోయిన జీవితము The దొర్లిపోయింది. wilderness was rolled away. అరణ్యము దొర్లిపోయింది. Now they entered into the promised land. ఇప్పుడు వాగ్దానపు దేశంలోనికి అడుగు పెట్టారు. So also, అదే if విధముగా you want to have the experience of the chariot, రథము యొక్క అనుభవాన్ని మీరు కలిగి ఉండాలంటే first you need to come to the experience of Gilgal. మొట్టమొదటిగా గిల్గాల్ యొక్క అనుభవములోనికి రావాలి. Gilgal signifies salvation. గిల్గాలో రక్షణకు సాదృశ్యముగా Our ఉంటుంది. sin must be rolled away. మన యొక్క పాపములు దొర్లిపోవాలి. It is a place where Israelites were circumcised. ఇజ్రాయేలీలు సున్నతి పొందిన ప్రదేశం అదే. Even though circumcision was given to Abraham, ఈ యొక్క సున్నతి పొందటము అబ్రహాముకి ఇవ్వబడిన ఆజ్ఞైనప్పటికీ when they crossed the Red Sea వారు ఎర్ర సముద్రమును దాటిన and తరువాత entered into the wilderness, వారు అరణ్యంలోనికి they ప్రవేశించినప్పుడు wandered in the wilderness for 40 years. వారు అరణ్యములో 40 సంవత్సరములు And సంచరించినప్పుడు all that first generation people, Israelites who crossed Red Sea, perished in the wilderness. ఎర్ర సముద్రమును దాటిన మొదటి తరపు ఇజ్రాయేలీలందరూ కూడా అరణ్యంలో సంహరించబడ్డారు. Now this new generation is raised up in the wilderness. ఇప్పుడు నూతనమైన తరము ఎవరైతే అరణ్యములో వారు పుట్టారో They were not circumcised. వారు సున్నతి పొందలేదు. That's why after they crossed the Jordan and entered into the promised land, అందుకొరకే వారు యోర్దాను దాటి గిల్గాలులో అనగా వాగ్దానపు దేశంలో ప్రవేశించినప్పుడు the Lord gave this commandment to them దేవుడు వారికి ఆజ్ఞనిచ్చాడు. that they must be first circumcised. వారు మొట్టమొదటిదిగా సున్నతి చేయబడాలి. Without circumcision, సున్నతి చేయబడకుండా they cannot come under the covenant relationship. వారు ఆ నిబంధన వాగ్దానము క్రిందికి రాలేరు. They cannot observe the Passover. వారు పస్కాను ఆచరించలేరు. Everyone who is uncircumcised must be cut off from the people of God. సున్నతి పొందని ప్రతి వారు కూడా దేవుని ప్రజల నుండి కొట్టివేయబడాలి. So for the New Testament believers, ఇప్పుడు నూతన నిబంధన విశ్వాసులకు వచ్చేసరికి Gilgal signifies salvation. ఈ యొక్క సున్నతి అనేది రక్షణకు సాదృశ్యముగా Our ఉంటుంది. sin must be rolled away. మన యొక్క పాపములు దొర్లిపోవాలి. The old nature must be rolled పాత away. స్వభావము దొర్లిపోవాలి. We must be spiritually circumcised. మనము ఆత్మీయంగా సున్నతి పొందే వారముగా That's ఉండాలి. what we read in Romans chapter 2 verse 28. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో అదే చదువుకుంటాము. Romans chapter 2 verse 28. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ A వచనము. man is not a Jew if he is one outwardly, nor is a circumcision merely toward outward and physical. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. No, a man is a Jew who is one inwardly. చూడండి, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. But the next sentence says, దాని తర్వాత మాట రాయబడింది, a man is a Jew if he is one inwardly. తాను ఎవరైతే ఆంతర్యమందు యూదుడై ఉంటారో అతడు నిజమైన యూదుడు. అంతరంగమందున్న యూదుడే నిజమైన యూదుడు. అంతరంగమందు యూదుడైన వాడే నిజమైన The యూదుడు. circumcision is the circumcision of the heart by the Spirit. అంటే ఈ యొక్క సున్నతి అనేది ఆత్మ ద్వారా హృదయమునకు చేయబడాలి. సున్నతి ఆత్మ హృదయ సంబంధమైనదై ఆత్మ యందు జరుగునది. దట్ ఈస్ న్యూ టెస్టమెంట్ circumcision. అది నూతన నిబంధన సున్నతి అయి ఉంటుంది. You and I
నీవు నేను must కూడా be spiritually circumcised. ఆత్మీయంగా సున్నతి పొందాలి. Our heart must be circumcised by the Spirit. మన యొక్క హృదయము ఆత్మ ద్వారా సున్నతి చేయబడాలి. This heart ఈ యొక్క హృదయము is a wicked heart. ఇది ఎంతో దుష్టత్వంతో filled with నింపబడింది, sin. పాపముతో That నింపబడింది. must be circumcised. అది సున్నతి That చేయబడాలి. means that old sin must be cut off. అంటే పాత పాపం అనేది త్రుంచివేయబడాలి. That is the experience of Gilgal. గిల్గాలు యొక్క అనుభవం ఇది. My dear brothers, నా ప్రియ if you సహోదరుడా, want to be raptured tomorrow, మీరు రేపటి దినమున ఎత్తబడాలి if అంటే, you want to have the experience of chariot, మీరు రథముల యొక్క అనుభవం కావాలనుకుంటే you need to be circumcised. మీరు సున్నతి You చేయబడాలి. need to first come to the Gilgal experience. మొట్టమొదటిగా గిల్గాలు యొక్క అనుభవములోనికి You రావాలి. need to identify yourself in the death, burial and the resurrection of the Lord. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములో మిమ్మును మీరు పాలు భాగస్తులుగా చేసుకోవాలి. That's why God's word says, అందుకొరకే దేవుని యొక్క if వాక్యంలో anyone రాయబడింది, is in Christ, he is a new creation. కాగా యేసుక్రీస్తు ప్రభునందు ఉన్నవారు నూతనమైన సృష్టి. The world has passed away. ఇదిగో పాతవి గతించును, Behold, everything has become new. సమస్తమును So నూతనమాయెను. when you come to Christ, క్రీస్తులోనికి when వచ్చినప్పుడు, you believe Him, ఆయన యందు విశ్వాసం when you ఉంచినప్పుడు, confess your sins, మీ పాపములు ఒప్పుకున్నప్పుడు your heart will be circumcised. మీ యొక్క హృదయము సున్నతి God will చేయబడుతుంది. give you a new heart. దేవుడు మీకు నూతనమైన He will మనసు put a ఇస్తాడు. new spirit in you. మీలో నూతనమైన ఆత్మను He will ఇస్తాడు. give a new name to you. ఆయన మీకు నూతనమైన He పేరు will put ఇస్తాడు. a new song in your ఆయన mouth. మీ నోట్లో నూతనమైన పాట He ఇస్తాడు. will make you a member of the new heaven, new kingdom. ఆయన నూతనమైన రాజ్యంలో నూతనమైన పరలోకములో మిమ్మల్ని పౌరులుగా చేస్తాడు. Sin is rolled away. పాపము దొర్లిపోయింది. That is experience of salvation, Gilgal. అది రక్షణ గిల్గాలు యొక్క అనుభవం అయి ఉంటుంది. The second experience, రెండవ అనుభవము, after Gilgal, గిల్గాలు తరువాత you need to come to Bethel. బేతేలు యొద్దకు రావాలి. Bethel represents the house of God. బేతేలు దేవుని యొక్క ఇంటికి సాదృశ్యంగా Bethel ఉంటుంది. is a place where Abraham pitched his tent and built an altar. అబ్రహాము బేతేలు యొద్దే తన యొక్క గుడారంను వేసుకుని దేవుని కొరకు బలిపీఠము కట్టాడు. Bethel is a place where God gave the vision to Jacob. దేవుడు బేతేలు యొద్దే ఆ యాకోబుకు దర్శనాన్నిచ్చాడు. And there Lord revealed about the church there to Jacob. అక్కడ యాకోబుకు సంఘమును గురించిన దర్శనమును బయలుపరిచాడు. And Jacob built an altar and called it is El Bethel. యాకోబు అక్కడ బలిపీఠమును కట్టి రాయిని నిలిపి ఎల్ బేతేల్ అని పేరు పెట్టాడు. Genesis chapter 28 verse 16 and 17 we read that. అది ఆదికాండము 28వ అధ్యాయం 16-17 వచనాల్లో చదువుతాము. And Jacob says, అక్కడ యాకోబు అంటాడు, how awesome is this place. ఈ యొక్క స్థలము ఎంత గంభీరమైనది. This is none other than the house of God. ఇది ఈ స్థలము వేరొకటి కాదు కానీ దేవుని మందిరమే It అంటాడు. is the gate of heaven. ఇది పరలోకమునకు గవిని అంటున్నాడు. పరలోకపు గవిని ఇదే. పరలోకపు గవిని ఇదే. This is the gateway of heaven. ఇది పరలోకపు గవిని ద్వారమైంటుంది. Once you have experience of salvation, experience of Gilgal, ఒక్కసారి రక్షణ అనుభవము గిల్గాలు యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు you need to come to the experience of Bethel. మీరు బేతేలు యొక్క అనుభవంలోనికి రావాలి. Coming to the house of God. దేవుని యొక్క మందిరమునకు రావటము. When you come to the house of God, దేవుని యొక్క ఇంటికి వచ్చినప్పుడు this is the place ఈ చోటే where God feeds you. దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. God strengthens you. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. You hear the voice of the Lord. ప్రభు యొక్క స్వరాన్ని వింటారు. In the house of God, దేవుని యొక్క మందిరములో you see the vision of the Lord. ప్రభుని గురించిన దర్శనాల్ని In చూస్తారు. the house of God, దేవుని యొక్క ఇంట్లో you receive the promises of God. దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుతారు. You receive the blessings of the Lord. ప్రభు యొక్క ఆశీర్వాదాల్ని పొందుతారు. Every blessing will flow from through the house of God. ప్రతి ఒక్క ఆశీర్వాదము కూడా దేవుని యొక్క ఇంటి ద్వారా అది ప్రవహించి మన పైకి వస్తుంది. If you want to go to the experience of chariot, మీరు రథము యొక్క అనుభవంలోనికి you ప్రవేశించాలంటే need to go through the experience of Bethel. బేతేలు యొక్క అనుభవము గుండా వెళ్ళాలి. Outside the house of God, దేవుని యొక్క ఇంటికి వెలుపట there is no growth, ఏ మాత్రం ఎదుగుదల no ఉండదు. protection, భద్రత no ఉండదు. victory, విజయం ఉండదు. no success. అక్కడ విజయం ఉండదు. Young people, యవనస్తులు in your life, మీ జీవితంలో make one commitment, ఒక్క తీర్మానం తీసుకోండి. always to be in the house of God. ఎప్పుడు ఎల్లప్పుడు దేవుని యొక్క మందిరములో ఉంటాను. Whatever circumstances might be, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే I will stay in the house of God. నేను దేవుని యొక్క మందిరములో ఉంటాను. That's what David says. దావీదు కూడా అదే One అంటాడు. thing I ask of the Lord, నేను ప్రభు నుండి ఒక్క విన్నపమును కోరుకుంటున్నాను. that is what I seek, నేను అదే అంటున్నాను, that I కోరుకుంటున్నాను. may dwell in the house of the Lord all the days of my నా life. జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరములో నివసించాలి అంటున్నాడు. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని. David దావీదు was a big king. తాను గొప్ప Is రాజు. a big palace. తనకు గొప్ప భవంతు Is
ఉంటుంది. big kingdom. తన దగ్గర గొప్ప He రాజ్యం has all ఉంటుంది. luxuries. తనకు కావలసిన సదుపాయాలన్నీ ఉంటాయి. But he says, కానీ తనంటున్నాడు, I asked one thing of the Lord, నేను ప్రభుని ఒక వరం అడిగాను, that I may dwell in the house of the Lord all the days of my life. నా జీవిత కాలం అంతా కూడా యెహోవా మందిరంలో నివాసం ఉండాలి. Because David understood, ఎందుకంటే దావీదు అర్థం in the చేసుకున్నాడు, house of God, దేవుని యొక్క ఇంట్లో there is success. అక్కడ విజయం In the ఉంటుంది. house of God, దేవుని యొక్క ఇంట్లో there is protection. అక్కడ కాపుదల In the ఉంటుంది. house of God, దేవుని యొక్క ఇంట్లో there is guidance. అక్కడ నడుపుదల In the ఉంటుంది. house of God, దేవుని యొక్క ఇంట్లో we see the vision of the మనము Lord. ప్రభుని గురించిన దర్శనాన్ని We చూస్తాము. hear the voice of the దేవుని Lord. యొక్క స్వరాన్ని వింటాము. We grow and become big and be prosperous in the house of God. దేవుని యొక్క ఇంట్లో మనము ఎదుగుతూ మనము ఉన్నతమైన స్థాయికి చేరుకునే వారముగా That is ఉంటాము. Lord was teaching us here. ప్రభువు ఇదే ఇక్కడ నేర్పిస్తున్నారు. First you need to come to the experience of salvation to Bethel, to మొట్టమొదటిగా Gilgal. రక్షణ యొక్క అనుభవమైన గిల్గాలునకు రావాలి. Secondly, రెండవదిగా, you need to come to Bethel, the experience of enjoying in the house of God. బేతేలు యొక్క అనుభవం దేవుని యొక్క మందిరములో లేదా దేవుని యొక్క మందిరమును బట్టి ఆనందించే వారముగా ఉండాలి. Thirdly, మూడవదిగా, they went to Jericho. వారు యెరికోకు వచ్చారు. Jericho was a very predominant and sacred city in Israelite land. యెరికో కూడా ఇశ్రాయేలీల దేశములో వారి మధ్యలో అది ఎంతో పరిశుద్ధమైన ఒక ప్రదేశంగా It is ఉంటుంది. called city of palms, అది city of palm trees. ఖర్జూర ఖర్జూర వృక్షములో కలిగి ఉన్న ప్రదేశముగా చూస్తాము. God gave a great victory to the Israelites, first victory in Jericho without fighting a battle. దేవుడు ఈ యొక్క యెరికోలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు వారు ఏమాత్రము యుద్ధము చేయకుండా మొదటిగా విజయమును అనుగ్రహించిన స్థలం ఇది. What does Jericho represent? యెరికో దేనికి సాదృశ్యంగా ఉంటుంది? Jericho represents victorious life. యెరికో విజయవంతమైన జీవితమునకు సాదృశ్యము. When we trust him, మనము ఆయన యందు నమ్మిక when ఉంచినప్పుడు, we obey him, మనము ఆయనకు విధేయత when we చూపించినప్పుడు, follow his plan, మనము ఆయన ప్రణాళికను వెంబడించినప్పుడు Lord gives us victory. దేవుడు మనకు విజయమునిస్తాడు. So Lord brought Israelites into the promised land. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీలను వాగ్దానపు దేశంలోనికి తీసుకొని And first he వచ్చి said, go and attack Jericho. ఏమన్నాడంటే మొదటిగా వెళ్లి యెరికోని దాడి చేయమన్నాడు. Jericho was a big city యెరికో అది పెద్ద పట్టణము, with a high walls. అది ఎత్తైన ప్రాకారములు కలిగిన They are దేశము. strong people. వారి దగ్గర బలవంతులు ఉన్నారు. The Israelites, కానీ they ఇశ్రాయేలీలు did not have any weapons. వారి దగ్గర ఏ ఆయుధములు లేవు. Lord gave them a plan. దేవుడు వారికి ఒక ప్రణాళిక Go ఇచ్చాడు. and make one circle around the city. మీరు ఆ పట్టణపు ప్రాకారం చుట్టూ ఒకసారి తిరిగి రమ్మన్నాడు. One round per day. ప్రతి రోజు ఒకసారి తిరిగి On రావాలి. the seventh day, 7వ రోజు make 7 rounds 7 సార్లు తిరగాలి. and shout, వారు కేకలు వేయాలి. and the walls will collapse. అప్పుడు ఆ ప్రాకారంలో And you పడద్రోయబడతాయి. go march in and occupy the city. మీరు లోనికి ప్రవేశించి పట్టణంను స్వాధీనపరచుకోమన్నాడు. Anybody who is intelligent, smart, they will not agree for this plan. చూడండి, ఎవరైనా తెలివైన వారు జ్ఞానవంతులు అనుకునేవారు ఈ ప్రణాళికకు ఏమాత్రం ఒప్పుకోరు. What is this plan? అసలు ఏంటి We ప్రణాళిక? came all the way from Egypt. మేమేమో ఐగుప్తు నుండి ఇంత దూరం 40 వచ్చాము. years we walked in the wilderness. 40 సంవత్సరాలు అరణ్యంలో Now నడుస్తూ this is వచ్చాము. useless, illogical, irrational plan. ఇది అసలు పనికిమాలిన, అసలు దీంట్లో ఇలాంటి అర్థం లేని పిచ్చి ప్రణాళిక అంటారు. But the Israelites, కానీ ఇశ్రాయేలీలు under the leadership of Joshua, యెహోషువ యొక్క నాయకత్వం they క్రింద put their trust in the Lord. వారి యొక్క నమ్మికమును యెహోవా యందు ఉంచారు. They did the will of the Lord. వారు దేవుని యొక్క చిత్తాన్ని They చేశారు. followed the plan of the Lord దేవుని యొక్క ప్రణాళికను and నెరవేర్చారు. got great victory. వారు గొప్ప విజయమును పొందారు. That is the key to spiritual life. అది ఆత్మీయమైన జీవితమునకు తాళమై And ఉంటుంది. the Lord is the one who gives us victory. ప్రభువు మనకు విజయమునిచ్చేవాడు. Our victory is through the victory of the Lord. మన యొక్క విజయము ప్రభువు ఇచ్చు విజయము ద్వారా అయి ఉంటుంది. On the cross of Calvary, కల్వరి సిలువలో the Lord defeated Satan. ప్రభువు సాతానును The ఓడించాడు. Lord defeated the world. ప్రభువు లోకమును The ఓడించాడు. Lord defeated death. ప్రభువు మరణాన్ని ఓడించాడు. The Lord brought that victory to us. ప్రభువు ఆ యొక్క విజయమును మనకు ప్రాప్తింపజేశాడు. Through him we are more than conquerors. ఆయన ద్వారా మనము అత్యధికమైన విజయోత్సాహములతో ఊరేగే వారమై Victory is our birthright. ఈ యొక్క విజయం అనేది మన యొక్క జన్మ హక్కు We అయింది. need to claim that victory. మనము ఆ యొక్క విజయమును చేపట్టాలి. Put our trust in him. మన యొక్క నమ్మిక ఆయన పైన Ask ఉంచి the Lord what is his will for us. ప్రభుని ఆయన చిత్తము మన జీవితంలో ఏమై ఉంటుందో అడిగి, What is his way for us. ఆయన యొక్క మార్గములు మన జీవితంలో అడిగి, What is his plan for us. ఆయన యొక్క ప్రణాళికలు మన జీవితంలో కనుగొని And then enjoy that victory.
అప్పుడు ఆ విజయమును అనుభవించే వారముగా As ఉండాలి. young people, we యవనస్తులుగా all want to live a victorious life. మనమందరం కూడా విజయవంతమైన జీవితాన్ని But we have జీవించాలనుకుంటాము. our own plans. కానీ మన సొంత ప్రణాళికలు మనకు We ఉంటాయి. use our mind, మన యొక్క తెలివిని we use ఉపయోగిస్తాము. our friends, మన యొక్క స్నేహితుల సలహాలు we use ఉపయోగిస్తాము. our internet, మనము ఇంటర్నెట్లను we ఉపయోగిస్తాము. use all the artificial intelligence, మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ we use everything except God's plan. దేవుని యొక్క ప్రణాళిక తప్ప మిగతావన్నీ కూడా వాడతాము. That is why many times అందుకొరకే అనేక సార్లు we end up in failure. మన జీవితంలో ఓటమితో ముగిస్తున్నాము. What does Jericho represent? యెరికో దేనికి సాదృశ్యము? Jericho represents victorious life by putting our trust in the plans of God. దేవుని యొక్క ప్రణాళిక పట్ల మన నమ్మిక ఉంచుట ద్వారా విజయము పొందుటమునకు సాదృశ్యంగా ఉంటుంది. However illogical the plan might be, ఆ యొక్క ప్రణాళిక చూడటానికి ఎంత వెర్రితనముగా అనిపించినా సరే, if you trust the Lord, మీరు ప్రభు యందు నమ్మిక if ఉంచితే, you obey the will of the Lord, దేవుని యొక్క చిత్తమునకు విధేయత the చూపించినప్పుడు Lord will give us victory. ప్రభువు మనకు విజయమునిస్తాడు. Now, we are fighting against a defeated enemy. మనము ఓడిపోయిన శత్రువుకు వ్యతిరేకంగా పోరాడుతున్నాము. The Satan was already crushed. సాతానుడు చిత్తగొద్దొక్కబడ్డాడు. The death was defeated. మరణము ఓడించబడింది. We just need to claim that victory through faith. మనము విశ్వాసము ద్వారా ఆ విజయమును చేపట్టుకోవాలి. So as believers, కాబట్టి విశ్వాసులుగా as we move from one year to another year, మనం ఒక సంవత్సరం నుండి నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు, as we are growing in our life, మన జీవితంలో మనము ఎదిగేటప్పుడు God wants us to be victorious ప్రభు మనము విజయవంతులము కావాలనేది ఆయన ఉద్దేశము. in our studies, మన యొక్క in చదువుల్లో, our professional life, మన యొక్క వృత్తి in జీవితంలో, the family life, మన కుటుంబ in జీవితంలో, the ministry, మన in పరిచర్యలో, the spiritual life. ఆత్మీయమైన జీవితంలో God wants us to live a victorious life. దేవుడు విజయవంతమైన జీవితం A ఇవ్వాలనుకుంటున్నాడు. believer's life is not a defeated life. విశ్వాసుల జీవితం ఓడిపోయే జీవితం కాదు. Many times, చాలా సార్లు the young people, యవనస్తులు they get defeated for small temptations, వారు చిన్న చిన్న శోధనలకే ఓడిపోతుంటారు. for small attractions, చిన్న చిన్న ఆకర్షణలకు they లొంగిపోతారు. go away from God, దేవుని నుండి దూరం వెళ్ళిపోతారు. by the attractions of the colleagues, ఈ యొక్క అంటే తోటి పని చేసే వారి యొక్క ఆకర్షణలో they go పడిపోతుంటారు. away from the will of the Lord దేవుని యొక్క చిత్తం నుండి తొలగిపోతారు. and ruin their lives. వారి జీవితం ఆ విధంగా పాడు How చేసుకుంటారు. many young people we see ఈ today దినాల్లో ఎంతమంది యవనస్తులను చూస్తున్నాము going away from the will of God దేవుని యొక్క చిత్తం నుండి దూరంగా for వెళ్ళిపోవటము. their marriage, వారి యొక్క వివాహ for their విషయంలో, jobs. వారి ఉద్యోగ విషయంలో They go away from God దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతారు. and ruining their future. వారి యొక్క భవిష్యత్తు ఆ విధంగా పాడు చేసుకుంటారు. Jericho was saying, యెరికో యొక్క అనుభవము, come to me, నా యొద్దకు రండి, I'll give you victory, నేను మీకు విజయాన్ని I'll give you ఇస్తాను, a plan, నేను మీకు ప్రణాళిక I'll ఇస్తాను, give you strength. మీకు బలాన్ని ఇస్తాను. Victory belongs to me. విజయము దేవునికి చెందింది, The battle belongs to the Lord. యుద్ధము యెహోవాదే. That is the year's promise also. ఈ యొక్క సంవత్సరము సంఘానికి ఇచ్చిన వాగ్దానము కూడా అదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము The యెహోవాదే. battle is the Lord's. యుద్ధము He యెహోవాదే. will give us victory. ఆయన విజయాన్ని ఇస్తాడు. Let us claim that promise this మనము year ఈ సంవత్సరము ఆ యొక్క వాగ్దానాన్ని చేపట్టుకోవాలి. for our studies, మన యొక్క చదువుల్లో, for our competitive exams, మన యొక్క కాంపిటీటివ్ for ఎగ్జామ్స్ our లో, interviews. మన యొక్క ఇంటర్వ్యూలలో Claim this promise. ఈ యొక్క వాగ్దానాన్ని The చేపట్టండి. battle belongs to the Lord. యుద్ధము యెహోవాదే. Ask the Lord, ప్రభువుని అడగండి, Lord, what is your will for me? ప్రభువా నా జీవితంలో నీ చిత్తం What ఏంటి? is your plan for me? ప్రభువా నా జీవితంలో నీ ప్రణాళిక ఏంటి? And when you obey God's voice, నీవు దేవుని యొక్క స్వరానికి విధేయత if you చూపించినప్పుడు, do God's will, దేవుని యొక్క చిత్తమును చేసినప్పుడు victory is ours to claim. విజయము మనదే, మనము చేపట్టవచ్చు. That is what Jericho represents. యెరికో దానికి సాదృశ్యంగా Now, if ఉంటుంది. you want to come to the experience of chariot, రథము అనుభవానికి రావాలంటే first you need to start at Gilgal, మొట్టమొదటిగా గిల్గాలు యొద్ద ఆరంభించి, and then to Bethel, తరువాత బేతేలుకు and వచ్చి, to Jericho, బేతేలు నుండి యెరికో, and then fourthly we need to come to Jordan. యెరికో నుండి యోర్దానుకు రావాలి. What does Jordan represent? యోర్దాను దేనికి సాదృశ్యంగా Jordan ఉంటుంది? represents death. యోర్దాను మరణమునకు సాదృశ్యము. So death to the self. అంటే స్వయమునకు మరణము. The biggest enemy that we have మనకుండే గొప్ప శత్రువు is self. మన యొక్క స్వయమే. So unless you conquer the self, మీరు ఈ స్వయమును గెలిచేంత వరకు you cannot get a victorious life. మీరు విజయవంత జీవితమును పొందలేరు. That is why we need to crucify the self. అందుకొరకే మన స్వయమును సిలువ వేయాలి. Apostle Paul writes to Galatians, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ అంటున్నాడు, Galatians chapter 5, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 24. 24వ Those వచనము. who are Christ have crucified the flesh with its passions and desires.
క్రీస్తు సంబంధులో శరీరంను దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. We have to crucify the flesh and passions and desires. మనము శరీరమును దాని ఇచ్ఛలను దురాశలను సిలువ వేయాలి. And Apostle Paul says, అపోస్తలుడైన పౌలు for అంటున్నాడు, me to live is Christ, to die is gain. నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం I have అంటున్నాడు. been crucified with Christ. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డానన్నాడు. Galatians 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2:20లో I have been crucified with Christ and I no longer live, but Christ lives in me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు We జీవించుచున్నాడు. need to be crucified to the self. మనము స్వయమునకు సిలువ వేయబడాలి. Galatians 2:19. గలతీయులకు రాసిన పత్రిక 2:19లో We need to be crucified to the law. మనము ధర్మశాస్త్రమునకు సిలువ వేయబడాలి. For I through the law died to the law. ఎందుకొరకు నేను ధర్మశాస్త్రము విషయములో నేను చచ్చిన వాడనైతిని. I am crucified to the law. నేను ధర్మశాస్త్రమునకు చచ్చిన వాడను. Galatians 4:9. గలతీయులకు రాసిన పత్రిక 4:9లో I am crucified to the weak and beggarly elements of this world. నేను ఈ లోకమునకు చెందిన బలహీనమైన వాటికి, నిష్ప్రయోజకమైన వాటికి చనిపోయిన వాడును. Verse 10. I 10వ వచనము, am crucified to the old rituals and habits. నేను ఈ యొక్క ఆచారములకు, మత్సరములకు, ఉత్సవ కాలమునకు సిలువ వేయబడ్డాను. We don't need to follow these rituals. మనము ఈ యొక్క మాసములో ఇవన్నీ కూడా ఆచారంలో పాటించవలసిన అవసరం We need లేదు. to be crucified to them. మనము వాటికి సిలువ వేయబడాలి. Galatians chapter 5 verse 19. గలతీయులకు రాసిన పత్రిక 5:19, We need to die to the acts of flesh. మనము శరీర కార్యములకు చనిపోవాలి. To the sinful passions and desires. మనము ఈ యొక్క శరీర ఆశలకు, మన లోకాశలకు చనిపోవాలి. Galatians 6:14. గలతీయులకు రాసిన పత్రిక 6:14లో We need to be crucified to the world. మనము లోకమునకు సిలువ వేయబడాలి. We need to be crucified to the world self. మనము లోకమునకు, స్వయమునకు సిలువ వేయబడాలి. So Jordan కాబట్టి యోర్దాను talks about crucifixion. అది సిలువ వేయబడటానికి గురించి Self మాట్లాడుతుంది. crucifixion. మన యొక్క శరీరంను సిలువ వేయబడటము, Crucifixion to our desires. మన యొక్క ఆశలకు సిలువ Our వేయబడటము, youthful temptations. మన యొక్క యవన ఏచ్ఛలు, శోధనలకు సిలువ వేయబడటము, Crucified to the world. లోకమునకు సిలువ That's why వేయబడటము. God's word says, అందుకొరకే దేవుని యొక్క వాక్యం if anyone loves the world, ఎవరైనా లోకమును the ప్రేమించినట్లయితే love of the Father is not in them. తండ్రి యొక్క ప్రేమ వారిలో నిలిచి We ఉండదు. need to be crucified to the world. లోకమునకు మనము సిలువ వేయబడాలి. Crucified to the self. మనము స్వయమునకు సిలువ వేయబడాలి. Crucified to world habits. లోకపు యొక్క అలవాట్లకు సిలువ We need to వేయబడాలి. be crucified to the world friendships. మనము లోకపు స్నేహమునకు సిలువ We need to వేయబడాలి. be crucified to the world relationships. మనము లోకపు యొక్క సంబంధులకు సిలువ వేయబడాలి. Like Apostle Paul, అపోస్తలుడు పౌలు వలె we should be able to say, for me to live is Christ, to die is gain. మనము చెప్పగలగాలి, బ్రతుకుట నేనైతే క్రీస్తే, చావైతే నాకు లాభం అని చెప్పగలగాలి. Today, ఈ రోజు many young people, అనేక మంది they యవనస్తులు don't want to come to this experience. వారు ఈ అనుభవానికి రావడానికి ఇష్టపడరు. They want to come to Christ. వారు క్రీస్తు యొద్దకు They want to be రావాలనుకుంటారు. in the house of God. దేవుని యొక్క మందిరంలో They want కనబడాలనుకుంటారు. victory, వారికి విజయము కావాలి, but they don't want to die to the self. కానీ స్వయమునకు చనిపోవటం ఇష్టపడరు. Oh, I want to have my own desires. నా యొక్క సొంత ఆశల్ని నేను నెరవేర్చుకోవాలి. There's one young man. ఒక యవనస్తుడు He ఉన్నాడు, came for full-time ministry, సంపూర్ణమైన సేవకు and సమర్పించుకున్నాడు. he is waiting తా- to get married. వివాహము చేసుకుంటానికి ఇక సిద్ధపడుతున్నాడు. Years are passing by. సంవత్సరాలు But గడుస్తున్నాయి, he is not getting married. కానీ పెళ్ళేమో కావట్లేదు. He has got long list, 120 rules, conditions to be fulfilled in his future wife. ఎందుకొరకంటే భవిష్యత్తులో ఎలాంటి భార్య కావాలని ఒక 120 లైన్లు, అంటే ఒక పుస్తకాన్ని That రాసి means పెట్టుకున్నాడు. so many conditions he has got. అంటే ఎన్నో షరతులు రాసుకున్నాడు నా భార్యలో ఉండాలని. And so many people counsel him. తనకు ఎంతో మంది సలహాలు చెప్పారు. You are God's servant. నువ్వు దేవుని సేవకుడవు, నాకేమో టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి, జీన్స్ ప్యాంట్ వేసుకున్న అమ్మాయి, ఎలాంటి అమ్మాయి కావాలంటే సేవ ఏం చేస్తావయ్యా? చూడండి, జీన్స్ ప్యాంట్ వేసుకున్న అమ్మాయి, టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి మాకే దొరకలేదు, నీకేం దొరుకుతుంది? నువ్వు సేవ ఏం చేస్తావు? ఇంకా సేవ ఏం చేస్తావు, పెళ్లి కాదన్నారు. And you know what he told? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ ఒక్క డిజైర్ అన్న, అన్న ఒక్క కోరుకుంటే చాలు I cannot die to this. అన్న, దీనికి I చనిపోలేదు, want to do the ministry. నేను పరిచర్య I want to చేస్తాను, be in the house of God. దేవుని యొక్క మందిరంలో ఉంటాను. But my flesh is also there, you know. కానీ నాకు కూడా కొంచెం శరీరాశలు ఉంటాయి కదా, I want to satisfy this also. నా కోరికలు కూడా తృప్తి పరచుకోవాలనుకుంటున్నాను. So many young people చాలా మంది are యవనస్తులు like this only. ఇదే విధంగా ఉంటారు. They want to enjoy the world. వారు లోకాన్ని They want అనుభవించాలనుకుంటారు, to go through the temptations of the world. లోకపు యొక్క శోధనల గుండా They want to వెళ్ళాలనుకుంటారు. go through all the dirt and dust of the world offers. ఈ యొక్క లోకము ఏదైతే పనికిమాలిన నిష్ప్రయోజకమైన వాటిని వారికి ఇస్తుందో దాన్ని అనుభవించాలనుకుంటారో, At the same time, అదే they సమయంలో want the blessings of the Lord. దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా My కావాలనుకుంటారు. dear brothers, నా ప్రియ that సహోదరుడా, will not happen. అది ఆ విధంగా
విధంగా జరగదు. Apostle Paul says, అపొస్తలుడైన పౌలు we అంటున్నాడు, need to be crucified to the self. మనము స్వయమునకు సిలువ వేయబడాలి. Not my will, నా యొక్క చిత్తము కాదు, thy will be done. తండ్రి నీ చిత్తమే నెరవేర్చబడును Jesus గాక. Christ యేసుక్రీస్తు is our ప్రభువారు role model. ఆయన మన యొక్క మాదిరి Just అంటున్నాడు. before he went to the cross, ఆయన సిలువ ఎక్కటానికి there was ముందుగా a big fight inside him. తనలో గొప్ప పోరాటం ఉండింది. The humanity of the Lord. ప్రభు యొక్క ఆ మానవ స్వభావము. He says, no, don't take the cross. ఆయన అంటుంది కదా, వద్దొద్దు సిలువ ఎక్కద్దు, You cannot take it. నువ్వు సిలువను It is too భరించలేవు, tough for me. అది నాకు ఏమాత్రం తగ్గింది కాదు. But finally, కానీ he చివరిగా అంటాడు, yielded to the Father's will. తండ్రి యొక్క చిత్తానికి లోబడ్డాడు. Not my will, thy will be done. తండ్రి నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేర్చబడును My dear గాక. brothers, నా ప్రియ if you సహోదరుడా, want the blessings of the Lord, ప్రభు యొక్క ఆశీర్వాదాలు if కావాలా, you want to be honored by God, దేవుని చేత if you want to గణపరచబడాలనుకుంటున్నావా, be taken away by him and the chariots of fire, అగ్ని యొక్క రథములో అగ్ని గుర్రముల ద్వారా you want to ఎత్తబడాలనుకుంటున్నావా, be raptured and rewarded in heaven, నువ్వు ఎత్తబడి పరలోకంలో బహుమానాలు పొందాలనుకుంటున్నావా, you need to die to yourself. నీ యొక్క స్వయమునకు నువ్వు చనిపోవాలి. The four experiences very important in a believer's ఈ life. యొక్క 4 అనుభవాలు విశ్వాసుల జీవితంలో ఎంతో ప్రాముఖ్యము. First experience, మొదటి అనుభవము experience of Gilgal, గిల్గాలు యొక్క అనుభవము, experience of salvation, రక్షణ అనుభవము, experience of sins being rolled away. పాపము దొర్లిపోయే అనుభవము. Second experience, రెండవ అనుభవము experience of Bethel, బేతేలు యొక్క అనుభవము, enjoying the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిని సంతోషంగా అనుభవించటము. Thirdly, మూడవది experience of Jericho, ఎరికో అనుభవము, experience of getting victory through the plan and purposes and the will of God. దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశము చిత్తము ద్వారా విజయమును ప్రాప్తింపజేయటము. Fourthly, నాలుగవది experience of Jordan, యోర్దాను యొక్క అనుభవము, dying to the self మన స్వయమునకు and చనిపోవటము, living for Christ. క్రీస్తు కొరకు జీవించటము. God is coming for those. ప్రభువు అలాంటి వారి కొరకు తిరిగి God is రానిస్తున్నాడు. coming with his angels, దేవుడు ఆయన దూతల సమూహముతో with the వస్తున్నాడు. trumpet of the call, మనము ఆ యొక్క బూర శబ్దము విన్నప్పుడు with the chariots ఆయన రథములతో to take us with him. మనము ఆయనతో ఉండుటకు కొనిపోవడానికి And వస్తున్నాడు. he is going to reward us. ఆయన మనకు బహుమానాలు ఇస్తాడు. And the chief shepherd appears. ఆయన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు He will crown you with the crown of glory. ఆయన మహిమా కిరీటముతో మిమ్మల్ని అలంకరిస్తాడు. The Lord will be coming with the crown of righteousness. ప్రభువు నీతి కిరీటముతో He is రానేంటున్నాడు. coming with the crown of life. ఆయన జీవ కిరీటముతో వస్తున్నాడు. God is coming ప్రభు వస్తున్నాడు. to give you that honor, ఆయన ఆ ఘనత నీకు ఇవ్వట that కొరకు వస్తున్నాడు. crown, ఆ కిరీటం that ఇవ్వటకు వస్తున్నాడు. throne, ఆ సింహాసనం that ఇవ్వటానికి, power, ఆ శక్తిని that ఇవ్వటానికి, authority. ఆ అధికారం ఇవ్వటానికి. Today, ఈ రోజు when we pass through these four experiences, మనము ఈ యొక్క 4 అనుభవాలను దాటి వెళ్ళినప్పుడు then we will enjoy that chariot experience. అప్పుడు ఆ రథము యొక్క అనుభవాన్ని మనము పొందే వారముగా That is ఉంటాము. what Elijah was teaching us here. ఏలియా అదే మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. In this passage also, ఈ యొక్క సంఘటనలో కూడా we see Elijah also left a legacy behind. ఏలియా తాను తన యొక్క ఔన్నత్యమును విడిచిపెట్టినట్టుగా He చూస్తాము. left a legacy, the successor, and to continue the ministry. తన యొక్క ఔన్నత్యము తన వెనుక తన పరిచర్యను కొనసాగించే వారిని కూడా తను విడిచిపెట్టి వెళ్ళాడు. He groomed Elisha, తాను ఎలీషాను తాను తర్బీదు చేశాడు. and Elisha got the double portion of the Spirit to continue the prophetic ministry of Elijah. ఏలియా యొక్క ప్రవచనాత్మకంగా పరిచర్యను కొనసాగించడానికి ఎలీషా 2 ఆత్మను పొందాడు. Double portion of the Spirit means 2 ఆత్మనుగా that means you are the official heir of the predecessor. అంటే ఆ ఎవరి ద్వారా అయితే పొందామో వారి యొక్క నిజమైన ఆ స్వాస్థ్యమును పొందిన వారముగా అర్హులముగా ఉంటాము. A double portion is given to the firstborn. ఈ యొక్క 2 ఎవరికి ఇస్తారంటే జ్యేష్ఠ కుమారుడికి ఇస్తారు. That means he is the official heir of the father. అంటే తండ్రి యొక్క స్వాస్థ్యమునకు తాను హక్కుదారై ఉంటున్నాడు. He is the one who continues the legacy of the father. తండ్రి యొక్క ఆ యొక్క హక్కుదారిని లేదా ఆ కుటుంబం యొక్క బాధ్యతలను తాను కొనసాగిస్తాడు. కుటుంబ గౌరవాన్ని, ఆ కుటుంబ గౌరవాన్ని, మర్యాదని కొనసాగించేవాడు జ్యేష్ఠుడు. అందుకనే వాడికి రెండు కుటుంబం యొక్క గౌరవాన్ని తాను కొనసాగిస్తాడు కాబట్టి 2 భాగాన్ని ఇస్తారు. డబుల్ పోర్షన్ వాస్ గివెన్ టు ఎలీషా. ఎలీషాకు 2 భాగం ఇచ్చినప్పుడు so that Elisha can be a successor of Elijah to continue the prophetic ministry. కాబట్టి ఆ ప్రవచనాత్మకమైన పరిచర్యను కొనసాగించడానికి తాను అర్హుడుగా తాను నియమించబడ్డాడు. Elijah was a wonderful prophet. ఏలియా ఒక అద్భుతమైన ప్రవక్తగా ఉంటున్నాడు. The Old Testament పాత నిబంధనలో closes with Elijah. ఎలీషాతో అది ముగించబడుతుంది. మలాకీ గ్రంథము last chapter, 4th chapter, 4వ అధ్యాయము verse 5. 5వ వచనము. Behold, I will send Elijah the prophet before the great and awesome day.
of the Lord. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగో ఏలియాను మీ యొద్దకు పంపుదును. Prophet Malachi was prophesying కాబట్టి మలాకి కూడా ప్రవచిస్తున్నాడు about the coming of the Messiah. మెస్సయ్య యొక్క రాకడ గురించి The ప్రవచిస్తున్నాడు. Messiah is going to come. మెస్సయ్య రానేంటున్నాడు. Before the Messiah comes, మెస్సయ్య రాకముందు Elijah will come as a forerunner. ఏలియా తాను ఆ ముందు సూచనాత్మకంగా తాను వస్తాడు. He is a witness to and preparer of the way for the Messiah. మెస్సయ్య యొక్క మార్గమును సరళము చేసి సిద్ధపరచడానికి సాధనముగా ఏలియా ఉంటాడు. Lord himself told John the Baptist is the Elijah you are looking for. ప్రభువే అంటాడు కదా బాప్తిసం ఇచ్చే యోహానును ఉద్దేశించి మీరు చూస్తున్న ఏలియా ఇతడే అంటాడు. He is the one who turns the hearts of the fathers to the children and the hearts of the children to the fathers. తాను తండ్రుల యొక్క హృదయము పిల్లల వైపు పిల్లల యొక్క హృదయములో తండ్రుల వైపు త్రిప్పేవాడు. The one who is a witness and a forerunner before the Messiah. మెస్సయ్యకు ముందుగా తాను మార్గమును సరళము పరచడానికి వచ్చిన తాను వ్యక్తిగా ఉంటున్నాడు. Elijah also comes before the second coming of the Lord. ఏలియా ప్రభు యొక్క రెండవ రాకడ ముందు కూడా వస్తాడు. As two witnesses we see in Revelation chapter 11. మనం ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షుల గురించి చూస్తాము. One is predominantly by Bible scholars say they are the Elijah. చాలా మంది బైబిల్ గ్రంథపు నిపుణులు ఏమంటారంటే They are Moses ఇద్దరు and సాక్షుల్లో Elijah. ఒక సాక్షి మోషే ఒక సాక్షి ఏలియా అంటారు. Elijah comes before the second coming. రెండవ రాకడ ముందు కూడా ఏలియా వస్తాడు. Elijah also we see on the Mount of Transfiguration. అంత మాత్రమే కాదు ప్రభువు రూపాంతరము పొందిన పర్వతము పైన కూడా ఏలియాను చూస్తాము. Along with Moses. మోషేతో పాటు He was కనబడతాడు. talking with Jesus. యేసుతో పాటు మాట్లాడుతుంటాడు. Just before he went to the cross. ప్రభువు ఇంకా సిలువ ఎక్కటానికి ముందుగా Those two people, Moses and Elijah, మోషే ఏలియా ఇద్దరు కూడా they represent law and the prophets. వారు ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాదృశ్యంగా సూచిస్తారు. The entire Old Testament పాత నిబంధన అంతట్లో కూడా is called prophets and the law. మనము ధర్మశాస్త్రము ప్రవక్తలను చూస్తాము. The law is represented by Moses. ధర్మశాస్త్రము ప్రతినిధిగా మోషేను చూస్తాము. And Elijah represents the prophets. ఏలియా ప్రవక్తలకు సాదృశ్యముగా మనము చూస్తాము. Moses represents the people who die and will be raised at the rapture. మోషే ఎవరికి సాదృశ్యంగా ఉంటున్నాడంటే ప్రజలు చనిపోయి ప్రభు రాకడలో ఎత్తబడే వారికి సాదృశ్యము. And Elijah represents those who are alive and be translated and will meet the Lord. ఏలియా ఎవరికి సాదృశ్యంగా ఉంటున్నారంటే ఏ విశ్వాసులైతే బ్రతికి ఉండి ప్రభు రాకడలో సజీవంగా ఎత్తబడతారో వారికి సాదృశ్యంగా Lord ఉంటున్నాడు. honored Elijah so much. దేవుడు ఏలియాను అంతగా గణపరిచాడు. Many major doctrines are explained through the life of Elijah. అనేకమైన గొప్ప గొప్ప వాక్యములు కూడా నిపుణులు వాక్యమును వివరించడానికి ఏలియా యొక్క ఉదాహరణలు తీసుకొని ఆ సందర్భము ద్వారా వివరిస్తూ వచ్చారు. James chapter 5 verse 17 and 18. మనము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18లో It కూడా talks about the power of prayer. అక్కడ ప్రార్థన యొక్క శక్తిని గురించి They are using the మాట్లాడుతుంది. example of Elijah there. అక్కడ ప్రార్థన శక్తి గురించి మాట్లాడుతూ ఏలియా యొక్క ఉదాహరణ తీసుకున్నారు. Romans chapter 11. రోమిలకు రాసిన పత్రిక 11వ Paul అధ్యాయం explains about the remnant theology. అక్కడ అపొస్తలుడైన పౌలు కూడా శేషించబడిన వారిని గురించిన లేదా శేషించబడిన వారిని యొక్క లేఖనములు వివరిస్తున్నాడు. That remnant theology, he gives an example of Elijah. అక్కడ శేషించిన వారిని గురించిన వివరణ ఇస్తూ ఏలియా యొక్క ఉదాహరణ తీసుకుంటాడు. And the Lord himself told about the Elijah that went to the Gentiles to bring the gospel. అంత మాత్రమే కాదు ప్రభువారే అన్యజనుల్లోనికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి ఏలియాను గురించిన ఉదాహరణ తీసుకుంటున్నాడు. So in Luke chapter 9 verse 54 we read that. లూకా సువార్త 19:54లో మనం అది చూసుకుంటాము. So Elijah played a major role in the New Testament also. ఆ విధంగా ఏలియా నూతన నిబంధనలో కూడా ఒక ప్రాముఖ్యమైన ఘటనగా మనము He చూస్తాము. came as a forerunner before the first coming. He is going to come as a forerunner, as a witness in the second coming. తాను ముందు రాకడకు తాను ఒక Elijah was an ordinary man. ఏలియా తాను సాధారణమైన వ్యక్తిగా The ఉన్నాడు. Lord made him an extraordinary man. కానీ దేవుడు తనను అసాధారణమైన వ్యక్తిగా చేశాడు. He did miracles తాను అద్భుతాలు చేశాడు. and finally he himself became a miracle. చివరిదిగా తానే ఒక అద్భుతంగా అయ్యాడు. Today ఈ రోజు the Lord is calling us, ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ordinary people, సాధారణమైన వారము, nobody, ఎవరిమి కూడా గుర్తు లేని Nobody recognizes వారము, మనల్ని ఎవరు కూడా గుర్తించరు. but the Lord selects
ordinary people కానీ ప్రభువు సాధారణమైన వారిని ఏర్పరచుకుంటాడు, and transforms them వారిని మార్చి రూపాంతరం చెందిస్తాడు, and makes them extraordinary. వారిని అసాధారణమైన వారుగా చేస్తాడు. And he is coming with chariots of fire ఇప్పుడు ప్రభు అగ్ని రథములతో to రానంటున్నాడు, take us to be with him. ఆయనతో పాటు ఉండు చోటున ఉండులాగున మనల్ని కొనిపోతాడు. Give us that crown of glory, crown of righteousness, crown of life. ఆయన జీవ కిరీటమో మహిమా కిరీటమో నీతి కిరీటం ఇవ్వనంటున్నాడు. To be with him forever and ever. ఆయనతో పాటు నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు జీవిస్తాము. As we go through these various experiences, మనము ఈ యొక్క వేరు వేరు అనుభవాల గుండా వెళ్ళినప్పుడు Gilgal experience, గిల్గాల్ అనుభవము, Bethel experience, బేతేలు అనుభవము, Jericho experience, ఎరికో అనుభవము, Jordan experience. యోర్దాన్ అనుభవము, May the Lord prepare us for that glorious day of దేవుడు our rapture and rewarding. దేవుడు ఆ మహిమకరమైన దినము మనము ఎత్తబడే బహుమానము పొందే ఆ దినము కొరకు మనల్ని సిద్ధపరచునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాము.